హాయ్ ఏపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1, 2, 3ని మనం ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. క్లాస్ ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు చూడొచ్చు. టిల్ ద ఎగ్జామ్ మెయిన్స్ అది రాసే వరకు మీకు ఈ సర్వీస్ అందజేయబడుతుంది. దాని తర్వాత టెర్మినేట్ చేయబడుతుంది. మళ్ళీ కావాల్సిన వాళ్ళు రీఫ్రెష్ అయ్యి జాయిన్ అవుతారు. సో ఈరోజు మన క్లాసు చాలా ముఖ్యమైనది, అప్డేట్స్తో కూడుకొని ఉన్నది. సో ఇంకా సందర్భంలో అప్డేట్స్ వస్తే అది కూడా అందించడం జరుగుతుంది. టాపిక్ అన్నది పావర్టీకి సంబంధించింది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన తర్వాత మొదటిసారి అధికారికంగా ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన తర్వాత మొదటిసారిగా అధికారికంగా భారత ప్రభుత్వము పేదరికానికి సంబంధించి గణాంకాలను విడుదల చేయటం జరిగింది. సో ఈరోజు ఆ గణాంకాలకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలని మీకు తెలియజేస్తాను. ప్రతి అభ్యర్థి కూడా దీన్ని ఫాలో అవుతూ రావాల్సిందే. ఇంకా వీటిలో ఎక్కడైనా అప్డేట్ ఉంటే అది తప్పకుండా అందజేస్తాను. ఇక్కడ నేను ఒక ప్రీవియస్లో ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2లో మెయిన్స్ క్వశ్చన్ ఇక్కడ అడగటం జరిగింది. గ్రూప్ 2 మెయిన్స్లో. సో ఆ క్వశ్చన్ ఇది: మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2010 బై హెచ్డిఆర్ వాజ్ టు రీప్లేస్. అంటే దేనిని రీప్లేస్ చేసి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని 2010లో తీసుకురావటం జరిగింది అన్నది ఇక్కడ ప్రశ్న. సో దానికి ఆన్సర్ వీళ్ళు ఇచ్చింది హ్యూమన్ పావర్టీ ఇండెక్స్. ఇది ఆన్సర్. హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ గతంలో ఉండేది, దానిని రీప్లేస్ చేసి మల్టీ పావర్టీ ఇండెక్స్ని తీసుకురావటం జరిగింది. ఇది ఇక్కడ 2008కి సంబంధించి. ఇట్లా మీకు ఈ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ని పరిశీలన చేయొచ్చు. బాగానే ఉందండి. ఇప్పుడు దీని తర్వాత ఎలాంటి ప్రశ్న మనము ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు? ఇది ఏపీఎస్సికి సంబంధించి అఫీషియల్ వెబ్సైటు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో అభ్యర్థి ఈ కీ అండ్ అబ్జెక్షన్స్ అని ఉంటాయి, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ డేటా అనేది వస్తుంది. ఇక్కడ గ్రూప్ 2ని సెలెక్ట్ చేసుకొని అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా ప్రశ్నపత్రం అనేది వస్తుంది. సో అక్కడ మీరు ఈ ప్రశ్నని గమనించవచ్చు. సరే, ఇది అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఫర్దర్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2021 సంవత్సరానికి సంబంధించి 2021కి సంబంధించి సమాచారాన్ని మనం ఇప్పుడు పరిశీలన చేయాలి. ఫస్ట్ వన్. దాని తర్వాత మొట్టమొదటిసారి నీతి ఆయోగ్ దేశానికి సంబంధించి ఫస్ట్ టైం దేశానికి సంబంధించి వివిధ రాష్ట్రాలలో, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, వివిధ రాష్ట్రాల యొక్క పరిస్థితిని వివరించడం జరిగింది. రాష్ట్రాలలో కూడా జిల్లాల పరిస్థితి, జిల్లాలలో పేదరికం పరిస్థితి ఏ విధంగా ఉన్నదో దానిని కూడా తెలియజేసింది. సో ప్రశ్న అన్నది గ్లోబల్ పావర్టీ ఇండెక్స్ మీద వచ్చే అవకాశం ఉన్నది, ఫస్ట్ పాయింట్. సెకండ్, నీతి ఆయోగ్ విడుదల చేసిన ఈ రిపోర్ట్లో రాష్ట్రాల మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నది, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఇక్కడ జిల్లాలని, ఇప్పుడు టీఎస్పీఎస్సి అయితే టీఎస్పీఎస్సికి సంబంధించిన జిల్లాలు, ఏపీఎస్సి అయితే ఏపీఎస్సికి సంబంధించిన జిల్లాల మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నది. ఈరోజు వీటిల్లో వచ్చే ప్రాథమిక అంశాలని ఫస్ట్గా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా కానీ అభ్యర్థికి ఈజీగా ఉండాలి. సో అందుకే ప్రాథమిక అంశాలని టచ్ చేస్తూ ఫ్యాక్ట్స్ని అందజేస్తాను. మళ్ళీ దీంట్లో అప్డేట్స్ వస్తే దాన్ని కూడా అందజేయటం జరుగుతుంది. ఈరోజు మన క్లాస్ అన్నది ఇప్పుడు చూద్దాం ఏ విధంగా ఒక్కొక్క పాయింట్ని మనము డిస్కస్ చేస్తూ వెళ్తాం అన్నది. సో నేను చెప్పినట్టు
2021 గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఇక్కడ మీరు గమనిస్తే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2021 అన్మాస్కింగ్ డిస్పారిటీస్ బై ఇథెనిసిటీ, క్యాస్ట్, జెండర్ మూడిట్లో కూడా ఇవ్వటం జరిగింది. ఇథికల్ గ్రూప్ మీద ఫస్ట్ పాయింట్, క్యాస్ట్ కులము బేస్ చేసుకొని, జెండర్ లింగత్వాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చాడు. కేవలము ఇది భారతదేశానికి సంబంధించిన అంశమే కాదు, డెవలపింగ్ కంట్రీస్ ఉదాహరణ సబ్సహారా దేశాలు కానీ ఆఫ్రికా కాంటినెంట్లో ఉండే కొన్ని దేశాలకు సంబంధించి కానీ ముఖ్యమైన సమాచారాన్ని వీళ్ళు ఈ విధంగా కంపారిజన్ చేశారు. సో ఇండియా పాయింట్లో కూడా మనం దాన్ని తీసుకుంటాము. ఫస్ట్ ఇది ఈరోజు పరిశీలన చేస్తాం. సో ఇది యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళది. దీని తర్వాత మనము భారతదేశానికి సంబంధించి నీతి ఆయోగ్ రూపొందించడం జరిగింది. ఆ నీతి ఆయోగ్ ఇచ్చిన ఈ నివేదికని పూర్తిగా పరిశీలన చేయటం జరుగుతుంది. ఇది మీరు కూడా కావాలి అంటే ఉపయోగించుకోవచ్చు. గూగుల్ క్రోమ్లో నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని టైప్ చేస్తే మొత్తం రిపోర్ట్ 218 పేజెస్ రిపోర్ట్ వస్తుంది. ఈ రిపోర్ట్లో దేశానికి సంబంధించిన ప్రాథమిక సమాచారము, తెలంగాణకి సంబంధించిన ప్రాథమిక సమాచారము, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రాథమిక సమాచారము ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏమిటంటే 2000 ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నెంబర్ 4 2015-16 బేస్ లైన్ని తీసుకొని రూపొందించడం జరిగింది. రీసెంట్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 కూడా అయిందండి, 5 కూడా జరిగింది. ఇంకా దీనికి సంబంధించి గణాంకాలు రావలసి ఉన్నది. ఇంకా ఈ గణాంకాలని విడుదల చేయలేదు. సో ప్రస్తుతానికి నీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటి? 2015-16 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. సో వీటిలో రిపోర్ట్ని మనము ఒక్కొక్కటిగా పరిశీలన చేయటం జరుగుతుంది. సో హ్యూమన్ డెవలప్మెంట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ బ్రీఫ్గా. సో దీన్ని ఆల్కెరీ ఫాస్టర్ మెథడ్ ఏ విధంగా మనము ఉపయోగించుకుంటాం, బేసిక్స్ ఐటమ్స్. నీతి ఆయోగ్ ఇప్పుడు నేను చూపించిన నివేదిక నుంచి ఈ డేటాని తీయటం జరిగింది. సో దాంతోపాటు మరికొంత సమాచారాన్ని కూడా ఇక్కడ నేను ఇచ్చాను. టెండూల్కర్ రంగరాజన్ లైన్స్ వాటికి సంబంధించి రూరల్ అర్బన్ పావర్టీ ఇక్కడ కూడా అది ఇచ్చాను. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ విధంగా ఉంది, రూరల్లో ఏ విధంగా ఉంది, అర్బన్లో ఏ విధంగా ఉన్నది, జిల్లాలలో ఏ విధంగా ఉన్నది, రూరల్ అర్బన్ పరిస్థితి ఏంటి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. తెలంగాణకి సంబంధించి జిల్లాలకి పరిస్థితి ఏ విధంగా ఉంది, రూరల్ పరిస్థితి ఏంటి, అర్బన్ పరిస్థితి ఏంటి అన్నది ఇక్కడ ఇచ్చాను. నేషనల్ హ్యూమన్ ఇది నీతి ఆయోగ్ ఇచ్చిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్లో నుంచి తీసింది. 2015-16 బేస్ లైన్ అని చెప్పాను. 2014లో రాష్ట్ర విభజన జరగటం జరిగింది. సో వీళ్ళు పాత జిల్లాలనే అప్పటికి ఉన్నాయి, దానిని పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఈ 10 జిల్లాలనే ఇచ్చారు. ఇప్పుడు టీఎస్పీఎస్సీ రాస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొత్త డేటా రావచ్చండి. టీఎస్పీఎస్సీ ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చింది పాత డేటానే. మీరు ఎగ్జామ్ రాసే సమయానికి కొత్త డేటా రాకపోతే ఈ డేటాలో నుంచే ప్రశ్న రూపొందుతుంది. ఒకవేళ నీతి ఆయోగ్ కొత్తది ఇస్తే అప్పుడు కొత్త డేటా ప్రకారము ప్రశ్న రూపొందుతుంది. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ అంశాలను జాగ్రత్తగా గమనించండి. సో ఇప్పుడు ఖమ్మం డిస్టిక్ అన్నాడు కదా, నిజామాబాద్ అన్నాడు కదా, ఎలిమినేషన్లో సో ఇప్పుడు ఆ చిన్న జిల్లాలు అవి ఉంటాయి, సో ఇది ఉండదు అది ఉండదు, అట్లా వేయటానికి వీల్లేదు, పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకే నేను జాగ్రత్తగా చెప్తున్నా. ఫస్ట్ నేను చూపించిన నివేదిక చూపించడం కూడా ముఖ్య ఉద్దేశము 2015-16 ఇక్కడ తెలంగాణ అప్పుడు పాత జిల్లాలే మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. క్లియర్? సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ పరిశీలన చేస్తాం. ఇది బ్రీఫ్గా నువ్వు ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్లో వచ్చింది, అక్కడ బ్రీఫ్గా ఇచ్చేసాడు. సింపుల్గా ఈ డేటాని గుర్తుపెట్టుకొని వెళ్ళినా సరిపోతుంది. టెన్షన్ లేకుండా సింపుల్గా ఏ విధంగా నేను దీన్ని అర్థం చేసుకొని చదువుకోవాలి.
పేదరికం అంటే మనందరికీ తెలిసిందే, దాన్ని అనుభవిస్తున్న వాళ్ళము, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు దాని గురించి. అయినా పావర్టీ మీద నేను క్లాసెస్ ఇచ్చాను, అయినా మరొక్కసారి కూడా ఆ క్లాసెస్ని పరిశీలన చేద్దాం తర్వాతకి. ఇప్పుడు మల్టీ పావర్టీ ఇండెక్స్ని ఎప్పటి నుంచి మనం తీసుకొని వచ్చామో, ఈ మల్టీ పావర్టీ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేసే మెథడ్ ఏమిటి, ఈ కింది వాటిలో ఏ మెథడ్ని ఉపయోగిస్తారు, ఏపీసీడీ అని ప్రశ్న రూపొందుతుంది. ప్రస్తుతము మల్టీ పావర్టీ ఇండెక్స్లో భారత్ ఏ ర్యాంకుని కలిగి ఉన్నది, అవుట్ ఆఫ్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఏది అని, ఎంపీఐని రూపొందించే ఇన్స్టిట్యూషన్ ఏది, లేదా యుఎన్డిపితో కలిపి కింది ఏ సంస్థ రూపొందిస్తుంది అన్న కోణంలో, ప్రతి 6గురిలో ఎంతమంది లోయర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మరియు క్యాస్ట్ ఉన్నట్టు ఈ నివేదిక అన్నది తెలియజేస్తుంది అన్న కోణంలో కానీ ప్రశ్నలు రావచ్చు. ఇవి కాకుండా నేను క్లాస్లో ఇస్తుంటే అవి కూడా పరిశీలన చేయండి. వాటితో పాటు నేను చెప్పాను నీతి ఆయోగ్కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన దాంట్లో హెడ్ కౌంట్ రేషియోలో పేదరికం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది, ఈ రాష్ట్రం తర్వాత ఏ రాష్ట్రంలో పేదరికం అధికంగా ఉంది, అత్యల్ప పేదరికం ఉన్న రాష్ట్రం ఏది, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ ఏది, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ రాష్ట్రంలో పేదరికం అధికంగా ఉంది, యూటీలో పేదరికం అధికంగా ఉంది, ఎక్కడ తక్కువ లేదని అట్లా తీసుకోవచ్చు. అదేవిధంగా ఏపీఎస్సి వాళ్ళైతే ఏపీలో ఈ నివేదిక ప్రకారము పేదరికం ఎంత, గ్రామీణ పేదరికం ఎంత, పట్టణ పేదరికం ఎంత, జిల్లాల వారీ ఎంత, టీఎస్కి ఎంత అన్నది ఇక్కడ చూస్తాము. సో అవన్నీ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను తీసుకొని వెళ్తాను. పావర్టీ, పేదరికము. పేదరికాన్ని కేవలం మానిటరీ టర్మ్స్ దాని మీద మాత్రమే మనము గణించటం జరుగుతూ వస్తుంది. 2400 కిలో క్యాలరీలు ఆహారాన్ని తీసుకుంటే వాడు పేదరికాన్ని కింద రాడు అని, అంతకన్నా తక్కువ తీసుకుంటే గ్రామాల్లో పేదరికం కిందకు వస్తాడని, కిలో క్యాలరీస్ ఆహారాన్ని ఆధారంగా మనము అప్పట్లో గణించడం జరిగేది. ఒక ప్లేట్ నిండా భోజనము, సో ఒక కూర, ఒక పప్పు, ఒక పులుసో, ఇంకో చికెన్ ముక్క ఏదో వీటితోటి భోజనం చేస్తుంటే వీడు పేదవాడు కాదు. ఇది లేకుండా అంటే అంత క్యాలరీస్ లేకుండా తీసుకుంటే పేదవాడు అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క. అయితే ఈ భోజనము కొనాలి కదండి, కొనాలి కదా. సో కొనాలి అంటే డబ్బు కావాలి, డబ్బు అనేది కావాలి. సో ఈ డబ్బుని రంగరాజన్ కమిటీ నియమించినప్పుడు రంగరాజన్ కమిటీ ఒకలాగా చెప్పేది, టెండూల్కర్ కమిటీ ఒకలాగా చెప్పేది. టెండూల్కర్ కమిటీ అంతకుముందు లక్కడ్వాలా రిపోర్ట్ అని ఒక్కొక్కళ్ళు ఎవరికి తోచింది వాడు తెలియజేస్తూ వచ్చేవాళ్ళు. సో ఉదాహరణకి రంగరాజన్ ఏం చెప్పాడంటే రోజుకి ఒక 32 రూపాయలు సంపాదించుకుంటుంటే వాడు ఈ ప్లేట్ మీల్స్ కొనుక్కోగలుగుతాడు, 2004 కిలో క్యాలరీల భోజనము తినటం జరుగుతుంది. సో రోజుకి 32 రూపాయలు సంపాదించుకుంటే వాడు పేదవాడు కాదు. రోజుకి 32 రూపాయల కన్నా తక్కువ సంపాదించుకుంటే వాడు మాత్రమే పేదవాడు అని చెప్పాడు. అట్లా నెలకి 800 రూపీస్ చూపిస్తాను, ఎగ్జాక్ట్ ఫిగర్ అంటానండి. నెలకి 800 రూపాయల కన్నా ఎక్కువ సంపాదించుకుంటుంటే వాడు పేదవాడి కింద రాడు. అంతకన్నా తక్కువ సంపాదించుకుంటే వాడిని మాత్రమే మనము పేదవాడిగా తీసుకోవాలని చెప్పాడు. ఏమండి ఇంత అంటే ఇక చూడండి, రోజుకి 30 రూపాయలు సంపాదించడం అనేది పెద్ద ఇష్యూ కానే కాదు. ఆ లెక్కన భారతదేశంలో పేదరికం లేదని చెప్పేయచ్చు, అంతే కదా. రోజుకి 30 రూపాయలు అంటే ఏముందండి, ఈరోజు ఒకరోజు కూలికి వెళ్ళినా కానీ 500-600 రూపాయలు వస్తున్నాయి, 2 రోజులు కూలికి వెళ్తుంటే అయిపోయి 1200 వస్తున్నాయి అక్కడ. ఇంకా లెక్కన ఇంకా పేదవాడు అనేది ఎక్కడ ఉంటుంది? ఇక పేదవాడు అనేది లేకపోతే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కట్ అవుతాయి, ప్రభుత్వం ఇచ్చే ఆసరా పథకం కట్ అవుతుంది, ప్రభుత్వం ఇచ్చే వైట్ రేషన్ కార్డు కట్ చేస్తారు వీళ్ళు, పేదవాడు కాదు అన్న దాంతో ఇంకా వేరే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేయొచ్చు. ఇది గవర్నమెంట్ యొక్క ఆలోచన.
సో పొలిటికల్గా బెనిఫిట్. సరే, పాయింట్ ఇక్కడ ఏదైనా కానీ ఇక్కడ ఏం తీసుకున్నావు నువ్వు? డబ్బుని తీసుకున్నావు, మనీని ఆధారంగా చేసుకొని పేదరికాన్ని గణించావు. మెథడ్ ఇవన్నీ పక్కన పెడితే మనీ అంటే కదా 32 రూపాయలు డబ్బు, మనీని నువ్వు ఆధారం చేసుకొని పేదరికాన్ని గణించావు. సో ఇది యూని డైమెన్షనల్, ఒకటే డైమెన్షన్ ఇట్లా ఉన్నది అంతే అంతే, అది ఒకటే డైమెన్షన్, దీని పేరే డబ్బు. సో తర్వాత ఇంకా గొప్ప గొప్ప ఆర్థికవేత్తలు మన అమర్త్య సేన్ లాంటి వాళ్ళందరూ ఏం చెప్పారంటే, ఒరే పిచ్చి వెధవా, డబ్బు ఒకటే కాదురా బతకటానికి, డబ్బుతో పాటు చదువు ఉండాలి, ఎడ్యుకేషన్, దానికి కూడా ఖర్చు పెట్టాలి. ఓన్లీ తిండి ఒకటే బతకటం కాదు, తిండికి నువ్వు 32 రూపాయలని లెక్కేస్తున్నావు, ఇది ఒక్కటే కొనుక్కోవడానికి ఎంత సంపాదిస్తున్నావు అని కాదు, చదువుకి కూడా ఎంత సంపాదిస్తున్నావు, 32 రూపాయలు ప్లస్ చదువుని కూడా లెక్కేయని చెప్పాడు అమర్త్య సేన్ లాంటి వాళ్ళు. ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, వైద్యము, జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, ఇప్పుడు పాండమిక్, వైద్యానికి కూడా ఎంత ఖర్చు అవుతుందో దానికి కూడా లెక్కేరా అని చెప్పాడు అమర్త్య సేన్. అమర్త్య సేన్ అనే కాదు, ఇంటర్నేషనల్లో ఉన్న ఎకనామిస్టులు అందరూ కూడా ఇదే చెప్తున్నారు. వైద్యం ఒకటే కాదు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఏ విధంగా బతుకుతున్నాడు, వాడికి ఒక సైకిల్ ఉందా, వాడు తాగటానికి మంచినీళ్ళు ఎంత దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నాడు, వాడికి గృహ వసతి ఉందా, ఇంట్లో వాడు కట్టెల పొయ్యి వాడుతున్నాడా, గ్యాస్ స్టవ్ వాడుతున్నాడా, సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా కన్సిడర్ చేయరా అన్నాడు. ఇట్లా కేవలము తిండిని ఒక్కదానిని ఆధారం చేసుకునే కాకుండా చదువుని, వైద్యాన్ని, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని కూడా తీసుకున్నాం కాబట్టి దీనిని యూని కాదు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ అని లెక్కేస్తాము. వీటిల్లో ఏది లేకపోయినా పేదవాడే, చదువు లేనంత మాత్రాన వాడు కూడా పేదవాడి కింద గమనించి వాడికి విద్య ఎలా అందాలో అది అందజేయి, వైద్యము ఆరోగ్య కార్డు ఏదో కార్డు ఇచ్చి వాడికి వైద్య సదుపాయాలు కల్పించు. కేవలం దీన్ని ఒక్కదాన్ని కన్సిడర్ చేస్తే అది కరెక్ట్ ఇష్యూ కాదు. ఇట్లయితే 32 రూపాయలు ఏ సెంటర్లో కూర్చొని అడుక్కున్నా 32 రూపాయలు వస్తాయండి రోజుకి. ఇక అడుక్కు తినేవాడు కూడా భారతదేశంలో పావర్టీ కిందకి రాడు అంటే ఇక వాడిని మించిన వాడే కదా ఎవడైనా ఉన్నది. ఇక ఆ లెక్కన 100% భారత్ పేదరిక రహిత రాష్ట్రము మా పార్టీ లేదా మా గవర్నమెంట్ స్థాయిలో జరిగింది అని డబ్బా కొట్టుకోవచ్చు. కానీ వాస్తవంగా చూస్తే దీనికి ఖర్చుతో పాటు ఇది కూడా లెక్కే, ఇది కూడా లెక్కే, ఇది కూడా లెక్కే అని ఇట్లా మల్టీ డైమెన్షనల్ పావర్టీని క్యాలిక్యులేట్ చేస్తూ వచ్చింది. సో ఇది ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఉంది. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీని 2010 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఏ సంవత్సరం ప్రవేశపెట్టారు? ఏబిసిడి నీకు ప్రశ్న అడిగితే నువ్వు ఆన్సర్ ఏం చెప్తావు? ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ 2010 అన్నది నీ ఆన్సర్ అవుతుంది. అంతకుముందు హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ అని ఉండేది. సో హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ని హ్యూమన్ డిప్రివేషన్ రిపోర్ట్ హెచ్డిఆర్ రూపొందిస్తున్నప్పుడు అందులో భాగంగా హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ని రూపొందించేవాళ్ళు. సో ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి కాంప్లిమెంటరీగా పనిచేస్తూ వచ్చేది. కానీ తర్వాత హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ డెవలప్డ్ కంట్రీస్కి ఒకలాగా ఉంటున్నది, డెవలపింగ్ కంట్రీస్కి ఒకలాగా ఉంటున్నది. ఓఈసిడి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామికల్లీ ఈ డెవలప్మెంట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వేరు అని ఇలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి. ఈ డెవలపింగ్ కంట్రీస్ని వేరేగా చూడాలి. ఇక నెంబర్ ఆఫ్ ఇలా వర్క్స్ అనేది జరిగి ఇంటర్నేషనల్ థీరీస్, కాంట్రిబ్యూషన్ థీరీ అనేది చాలా పెరుగుతూ వచ్చింది. ఈ థీరీస్, డిఫరెంట్ థీరీస్ తోటి ఫైనల్గా యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి వాళ్ళు ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ వీళ్ళతో కలిసి సంయుక్తంగా 2010 సంవత్సరం నుంచి గ్లోబల్ మల్టీ పావర్టీ ఇండెక్స్ని రూపొందిస్తున్నారు. దేన్ని రూపొందిస్తున్నారు? గ్లోబల్ మల్టీ పావర్టీ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. దీనిని మల్టీ డైమెన్షనల్ అని ఎందుకన్నాను?
కేవలం డబ్బు ఒక్కటే క్రైటీరియా, తిండి ఒక్కటే క్రైటీరియా. తిండి కోసం నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అన్నది మాత్రమే క్రైటీరియా తీసుకోకుండా చదువు చెప్పి నీ పిల్లలకి నువ్వు ఆరోగ్యంగా ఉండు, నీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచు, నువ్వు మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఉండు, అవి కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్పు అని తీసుకొని వచ్చాడు. కాబట్టి మల్టీ డైమెన్షనల్ అయింది ఇక్కడ. సో ఇది దీని వెనకాల ఉన్న కదా. ఇప్పుడు నీకు ప్రశ్న, గ్రూప్ 2లో గతంలో ఏమిచ్చాడు? ఎంపీ అనేది 2010లో దేనిని తీసి వచ్చింది? హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ స్థానంలో వచ్చింది. ఇప్పుడు రాబోయే దాంట్లో మల్టీ పావర్టీ ఇండెక్స్ని ఏ సంవత్సరం తెచ్చాడు? 2010లో తెచ్చాడు. ఎంపీఐని యుఎన్డిపి ఏ ఇన్స్టిట్యూట్తో కలిసి చేస్తున్నది? ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్తో కలిసి రూపొందిస్తున్నది. ఇక్కడ ఇంతవరకు మనకు అర్థమైంది. దీని కంటిన్యూషన్ చూద్దాం. మల్టీ పావర్టీ డైమెన్షన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఎన్ని డైమెన్షన్స్ తీసుకుంటారంటే 3 డైమెన్షన్స్ని తీసుకుంటాడు. హెల్త్, ఎడ్యుకేషన్, లివింగ్ స్టాండర్డ్స్. నేను అదే చెప్పాను, చదువుకి ఎంత, విద్యకి ఎంత, చదువు, వైద్యము, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, దాని తెలుగులో ఏమంటారో ఒకసారి ఇప్పుడు నేను రీకాల్ చేసుకోలేకపోతున్నా క్లాస్ మోడ్లో. జీవన నాణ్యత, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవన నాణ్యత. జీవన నాణ్యత అంటే దానికి కూడా ఇచ్చాడు. కుకింగ్ ఫ్యూయల్, ఇంకా మన ఇంట్లో మన అమ్మ లేదా మన భార్య లేదా మన చెల్లో అక్కో లేదా మనము పిడకలు పెట్టి వంట చేస్తున్నామా, కట్టె పుల్లలు పెట్టి వంట చేస్తున్నామా, అక్కడి నుంచి వచ్చి ఆ కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తూ ఇట్లా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా, లేదా గ్యాస్ స్టవ్ ఉన్నదా ఇంట్లో, కుకింగ్ ఫ్యూయల్. శానిటేషన్, స్వచ్ఛ భారత్ ఈరోజు కూడా మనం కనిపిస్తూ ఉంటుంది. రైల్వే ట్రాక్లు అటువైపు వెళ్తూ గ్రామాల్లో ఇప్పటికి కూడా అదొక ప్రాబ్లంగానే ఉంది. ఈవెన్ పట్టణాల్లో కూడా శానిటేషన్, మంచి డ్రైనేజ్తో కలిసి అన్నీ వస్తాయి. శానిటేషన్ అంటే తాగునీరు అండి. నువ్వు తాగునీరు సేకరించడానికి 30 నిమిషాలు నడవవలసి వస్తే అది నువ్వు తాగునీరు పొందుతున్నట్టుగా ఇక్కడ క్యాలిక్యులేట్ చేయటం జరగదు. ఇంట్లో ఉన్నది కొలాయి, దాన్ని తిప్పు, వెంటనే తాగునీరు వస్తుంది. ఓకే, నీకు తాగునీరు అందింది. నీకు తాగునీరు కావాలి. ఈ రోజుకి కూడా అండి రాజస్థాన్లో కానీ ఇంకా మన దగ్గర మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం టీవీలో అప్పుడప్పుడు చూస్తాం, తాగటానికి నీళ్లు వీళ్ళు 2 కిలోమీటర్లు వెళ్తున్నారు, 3 కిలోమీటర్లు. మనమంటే అర్బన్ లైఫ్లో ఉన్నాము, ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏదో డ్రింకింగ్ వాటర్ వస్తే లేకపోతే వాటర్ బాటిల్ తెచ్చుకుంటాం. ఈ రోజుకి కూడా బిందె పట్టుకొని 2 కిలోమీటర్లు గుట్టలు కొండలు వెక్కి తెచ్చుకుంటున్న జనాభా చాలానే ఉన్నది. సో అలా నువ్వు ఒక బిందె నీళ్లు తెచ్చుకోవడానికి 30 నిమిషాల పైన పడుతుంటే అది కూడా కౌంటే. ఇక్కడ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ ఉందా? గ్రామాల్లో ఈ రోజు కూడా పోతున్నది. వాళ్ళకు ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి అన్నట్టుగా తయారైంది. భవిష్యత్తు అంటుంటుంది. సో ఈ అసెట్స్ ఏమున్నాయి, ఫ్లోర్ ఏ విధంగా ఉంది, సో ఫ్లోర్ అంటే మంచి ఇల్లు ఉన్నదా లేదా, ఇవన్నీ కూడా ఉండాలి. పేదవాడిని కేవలము తినటం ఒక్కటే క్రైటీరియాగా పెట్టి దానికి ఎంత అవుతుందో లెక్కగట్టి ఇవ్వద్దు. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే వాడు పేదరికంలో నుంచి బయటపడ్డట్టు. వీటిల్లో ఏది లేకపోయినా వాడు పేదవాడిగానే కౌంట్ చెయ్యి. ఒక్కొక్క దానికి వీళ్ళు వెయిటేజ్ ఇస్తూ ఉంటారు. ఆ వెయిటేజ్కి అనుగుణంగా లెక్కలు గణించి ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ నువ్వు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూసుకోవాలి? 3 డైమెన్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ 3 డైమెన్షన్స్? ఇదిగో, హెల్త్, న్యూట్రిషన్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ, ఎడ్యుకేషన్, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ స్కూల్ అటెండెన్స్, లివింగ్ స్టాండర్డ్స్. 3 డైమెన్షన్స్. ఏబిసిడిలో అడుగుతాడు 3, 4, 5, 6. ఆన్సర్ ఏం పెడతావు? 3 అనే దానికి టిక్ కొట్టు. ఈ కింది వాటిలో దేనిని డైమెన్షన్గా పరిగణించదు? హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇంకోటి ఏదో ఇస్తాడు, దానిని డి అని డిలీట్ కొట్టు. ఎస్, నో, అట్లా దీన్ని ఉంటాయి. ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 ఇండికేటర్స్. గ్లోబల్ మల్టీ పావర్టీ ఇండెక్స్ని గణించడంలో ఎన్ని ఇండికేటర్స్ని పరిగణలోకి తీసుకున్నారు? 10 ఇండికేటర్స్. ఇలా 109 డెవలపింగ్ కంట్రీస్ని లెక్కేస్తే భారత్ స్థానం 66th ర్యాంక్ 2021లో.
2020లో 62nd ర్యాంక్ ఉంది, ఇప్పుడు 66కి ఇంకాస్త పడ్డాం మనము. ఇంపార్టెంట్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, అందుకే నీకు ఫస్ట్ ఈ యుఎన్డిపి ఇట్లా కాస్ట్ బేస్డ్ మీద ఎథనిసిటీ మీద దాన్ని ఇవ్వటం జరిగిందని చెప్పారు. మొత్తం 6 మంది పేదవాళ్ళు ఉంటే 2, 3, 4, 5, 6 6గురు పేదవాళ్ళు ఉంటే మల్టీ పావర్టీలో ఉంటే, మల్టీ పావర్టీ అంటే ఈ మొత్తం ఇప్పుడు గణించి ఇందులో 33% కన్నా ఎక్కువ ఉంటే వాడు పావర్టీ కిందే కౌంట్ అవుతాడు. అన్ని వెయిటేజ్ తీసుకొని, ఇప్పుడు ఒకటికి తాగునీరు ఉన్నది, వాటర్ ఉన్నది, ఇంట్లో పంపు తిప్పుకుంటే వస్తుంది, కానీ ఈ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ 6 years అది ఇంకా డీటెయిల్గా లోపలికి వెళ్ళట్లేదు, బ్రీఫ్గా లాగుతున్నాను దాన్ని. సో 6 years ఆఫ్ స్కూలింగ్ అంటే 6 సంవత్సరాలు బడికి వెళ్ళలేదు అంటే అంత స్కూల్ కూడా 6వ తరగతి కూడా చదవలేదు, ఏదో 2వ తరగతో 3వ తరగతో ఏదో వేలుముద్ర ఉన్నాడు. మరి వాడిని పెద్దవాడిగా తీసుకోవాలా వద్దా? అట్లా కాదు, ఒక్కొక్క దానికి వెయిట్ ఇచ్చి మొత్తం 33% కన్నా తక్కువ ఉంటే వాడిని మల్టీ పావర్టీ ఇండెక్స్ కింద వేసేస్తారు. అట్లా లెక్కేయటం జరుగుతుంది. అట్లా 6గురిని తీసుకుంటే 1 2 3 4 5 6 అందులో 5గురు ఎస్టీలు అండ్ లోయర్ క్యాస్ట్ పీపుల్స్. అంటే భారతదేశం ఎంత సామాజిక అసమానత, కేవలం ఇది ఆర్థిక అసమానతే కాదు, ఎంత సామాజిక అసమానతతో పాటు వివక్షకి గురి అయిందన్నది ఇంటర్నేషనల్ రేంజ్లో స్టాటిస్టిక్స్ తెలుస్తున్నాయండి. ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ 50% ఉంది ఎస్టీల్లో. వాటి ఇంటెన్సిటీ, తీవ్రత ఎంత తీవ్రంగా ఉన్నాయంటే వాడికి న్యూట్రిషన్ ఫుడ్ అందదు, చైల్డ్ మోర్టాలిటీ చిన్నప్పుడే పోతుంటూ ఉంటారు, బతికి బట్టగట్టాడంటే అదృష్టంగానే భావించాలి, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఉండదు. అట్లా పరిగణలోకి తీసుకుంటే మోర్ దెన్ 45% ఎస్టీలు ఈరోజు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని తీవ్రంగా అనుభవిస్తున్నారు అని స్టాటిస్టిక్స్ తెలియజేస్తున్నాయి. మొత్తము 109 దేశాల్లో 1.3 బిలియన్ పీపుల్ని ఈ పరిగణలోకి తీసుకుంటే ఇంతమంది లెక్క తేయటం జరిగింది. సో మొత్తం ఈ 1.3 మల్టీ డైమెన్షనల్ పూర్ పీపుల్, ఇక ఇవన్నీ మామూలుగా ఒకసారి మీరు స్టాటిస్టిక్స్ని పరిశీలన చేయొచ్చు, అంత ఇంపార్టెన్స్ ఏమీ కాదు. సో భారతదేశంలో 9.4% ఎస్టీ అనేది బాగా వివక్షతకు గురవుతూ పేదరికాన్ని అనుభవిస్తున్నారు. 33% ఎస్సీ ఉంది, 23% అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అనేది ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ మల్టీ పావర్టీ ఇండెక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దానికి ఏం మెథడ్ ఉందంటే, ఈ కింది వాటిలో ఏ మెథడ్ ద్వారా మల్టీ పావర్టీ ఇండెక్స్ని ఎంపీఐని గణించుతారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆల్కైరీ ఫాస్టర్ మెథడ్లో ఏమన్నదని చేయకు, మళ్ళీ అదో పెద్ద వాళ్ళ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అది మన బోర్డు మీద చెప్పినట్టు లెక్కలు కాదు, వాళ్ళ లెక్కలు చాలా ఉంటాయి. నీకు మెథడ్ ఏంటి అన్నది చూడు. ఆల్కైరీ ఫాస్టర్ మెథడ్. ఈ ఆల్కైరీ ఫాస్టర్ మెథడ్ అన్నది ఈవిడ గొప్ప ఎకనామిస్టు, ఆక్స్ఫర్డ్, అమర్త్య సేన్ గారి శిష్యురాలు కూడా ఈవిడ. ఈవిడ ఆల్కైరీ, ఈవిడ పేరు ఇక్కడ కనిపిస్తుంది, సబీనా ఆల్కైరీ, జర్మనీకి చెందిన ఆవిడ ఆల్కైరీ. ఈయన జేమ్స్ ఫాస్టర్, వీళ్ళిద్దరూ కలిసి ఎంపీఐని గణించటం, తీసుకోవటం అంటే క్యాలిక్యులేట్ చేయటము కనుక్కున్నారు మెథడ్. అందుకని దీన్ని ఆల్కైరీ ఫాస్టర్ మెథడ్ అంటారు. గమనించవచ్చు నువ్వు. వీళ్ళిద్దరు కలిస్తే ఆల్కైరీ ఫాస్టర్ మెథడ్. సో మల్టీ పావర్టీ ఇండెక్స్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఆ మెథడాలజీ ఏంటి అంటే ఇది. సో ఇది సరిపోతుంది. గ్లోబల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించి భారత్ ఏ ర్యాంకులో ఉన్నది, ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి, ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయి, దానికి మెథడ్ ఏంటి, ఇంకేమన్నా సెలెక్టివ్ డేటా ఏమైనా ఉంటే దానిని పరిశీలన చేయి. ఇంకేమైనా నీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఇగో రిపోర్ట్ ఉన్నది భారతదేశానికి సంబంధించి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ బై క్యాస్ట్ వైజ్ ఎంతమంది పీపుల్ ఉన్నారు, దానికి సంబంధించి పేజ్ నెంబర్ 19లో ఉన్నది. తీరిగ్గా
నువ్వు స్టడీ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఓపెన్ చేసి. కానీ అంత దూరం లోపలికి వెళ్ళడు ప్రశ్నని. మ్యాక్సిమం మనం చెప్పే వరకు కవర్ అవుతుంది. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే, వెళ్తాడు అని మనకు అనిపిస్తుంటే, నేను మిగిలిన ఏరియాస్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ మనం వెళ్తూ ఉంటాం. సో అలాంటి సందర్భంలో దీని మీద మనం టెస్ట్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఒక టెస్ట్ క్వశ్చన్ ఇస్తాను. ఆ టెస్ట్ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ డేటాని మళ్ళొకసారి తీసుకుంటాను. ఒకవేళ అప్డేట్ అయితే దాన్ని అప్డేట్ చేయటం జరుగుతుంది. సో ఇక్కడ నేను వీడి పేరేంటి, మల్టీ పావర్టీ ఇండెక్స్ని గ్లోబల్ది కంక్లూడ్ చేస్తున్నా. ఇక మనం భారతదేశానికి వెళ్దాం. సో చాలా కాలం 2014లో ఎన్నికలు అయిపోయినాయి. 2015లో పెద్ద అయిన ప్రణాళికా సంఘాన్ని, ప్లానింగ్ కమిషన్ని తీసి పక్కన పడేశారు. అప్పటి నుంచి అధికారికంగా ఒక నోడల్ ఏజెన్సీగా పేదరికాన్ని లెక్కించడానికి ప్రణాళికా సంఘం ఉండేది. కానీ దురదృష్టవశాత్తు దాన్ని ఎవరు గణించట్లేదు. మన దగ్గర ఉండే ఆ పాత లెక్కల్ని తీసుకొని భారతదేశంలో ఇంత పేదరికం ఉన్నది, అంత పేదరికం ఉన్నదని మనం లెక్కేస్తూ పోయాము. ఇక్కడ ఎక్కడ ఉన్నదండి, ఇక్కడ ఉంది కదా, రూరల్ పావర్టీ లైన్స్. అలగ్ కమిటీ గ్రామాల్లో 651 రూపాయి, పట్టణాల్లో 931. టెండూల్కర్ కమిటీ 816, 1000 రూపీస్ అర్బన్లో అయితే. రంగరాజను 972 రూపాయలు, బై 30 రూపీస్ వేస్తే అంతే వస్తుంది, 32. సో గ్రామంలో నెలకి 972 కన్నా తక్కువ వస్తే పేదవాడు, పట్టణాల్లో 1400 రూపాయల కన్నా నెలకి తక్కువ వస్తే పేదవాడు. ఇగో ఉన్నది ఇది 2011-12 ప్రైస్ ప్రకారము. ఇదంతా సంవత్సరము 2021, నవంబర్ కూడా అయిపోతుంది, 2022. ఇది ఎక్కడ 2012. 2012కి 2022కి ఎంత ఉంది తేడా? సుమారు ఎంత లేదన్నా 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాల కింద లెక్కది. ఈ రోజుకి కూడా ఇదే మన పేదరికం అని ఆ పిచ్చోడ ఎగ్జామ్స్లో కూడా అవే అడుగుతాడు. మనం అదే ఆన్సర్ రాసుకుంటూ వస్తున్నాం. ఇదే భారతదేశంలో పేదరికం ఎంత శాతం ఉన్నది? 20 గ్రామాల్లో 21.9%, పట్టణాల్లో 29% ఉన్నదని ఇక్కడ సారీ టెండూల్కర్ కమిటీ ప్రకారం 21%, రంగరాజన్ కమిటీ ప్రకారము 29% ఉన్నదని మనం చెప్పుకుంటాం. ఇది గ్రామీణ, ఇది పట్టణ. టెండూల్కర్ కమిటీ అండ్ రంగరాజన్ కమిటీ. మ్యాక్సిమం టెండూల్కర్ కమిటీ మీదనే ప్రశ్నలు రూపొందుతున్నాయి. ఇంకా రంగరాజన్ కమిటీ ఇచ్చిన దాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. ఇదిగో అంటే రిపోర్ట్ బయట పెట్టింది, కానీ ఇక మీదట నేను ఈ డేటానే పబ్లిష్ చేస్తాను, ఈ డేటా ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకుంటాను, ఈ డేటా ఆధారంగా పథకాలు రూపొందిస్తానని చెప్పలేదు. స్టిల్ టెండూల్కరే ఇంపార్టెంట్. ఆయన ప్రకారము భారతదేశంలో పేదరికం ఎంత, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పిచ్చోడు పాత డేటాని తీసుకొని ప్రశ్న రూపొందిస్తే నీ ఆన్సర్ అవుతుంది 21.9%. రంగరాజన్ ప్రకారం ఇది తీసుకోరు, ఇదే తీసుకుంటారు 21.9. 2015 తర్వాత చాలా వర్కౌట్లు చేశారు. ఇవరికి ఎన్నో తంటాలు పడి టాస్క్ ఫోర్స్లని అవన్నీ ఇవన్నీ అపాయింట్ చేసి వీళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా ఒక నివేదికని రూపొందించడం జరిగింది. నీతి ఆయోగ్ వాళ్ళు నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఇది ఫస్ట్ టైం అండి, అధికారికంగా మొదటిసారి, ఫస్ట్ టైం గవర్నమెంట్ ఇట్లా స్టేట్స్లో మల్టీ పావర్టీ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేయటము. ఇక్కడ కూడా గమనిస్తే బేస్ లైన్ 2015-16 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నెంబర్ 4 చెప్పాను. ఈరోజు మనం 2021లో ఉన్నాము. ఇంకొక 1 మంత్ అయితే 2022 కూడా వెళ్తున్నాము. సో దానికి వీళ్ళు తీసుకొని క్యాలిక్యులేట్ చేసిన దానికి కూడా ఎంత లేదన్నా కానీ 7 to 8 years ల్యాగ్ కనిపిస్తున్నది ఇక్కడ మనకు. సరే, దాంతో మనకు సంబంధం లేదు. ఏం సంబంధం అయ్యా అంటే, వాడు ఏదో ఒక ఆబ్జెక్టివ్ ప్రశ్న అడుగుతాడు, మనం ఆ ఆబ్జెక్టివ్ ప్రశ్నకి కరెక్ట్గా ఏబిసిడిలో ఒకటి క్యాచ్ చేసి ఆన్సర్ చేసి రావాలి. ఇది మన పని.
అంతకుమించి ఎక్కువ ఆలోచిస్తే పెద్దగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సాధించేది ఉండదు, ఇంకో అటెంప్ట్కి వెళ్ళటం తప్పితే. మీ మైండ్ అంతా కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్ ముందుకెళ్ళు. ఏంటి దీన్ని ఇట్లా నొక్కాలి. ఓకే. రాజీవ్ కుమార్, వైస్ చైర్పర్సన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి అంటే అదే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. రాజీవ్ కుమార్ గారు ఆయన మెసేజ్ ఇచ్చారు. ఈవిడే ఆల్కైరీ మెథడ్ అని చెప్పాం కదా, మెథడ్లో రూపొందించడం జరిగింది. కంటెంట్ మొత్తం 218 పేజీలు కదండి, 218. అన్నీ నీట్గా చదువుకోవాలి. నేషనల్స్ ఏంటి, యూటీస్ ఏంటి, అవన్నీ చదవటం పెద్ద పని అవుతుంది, పెద్ద ఉపయోగం ఉండదు. థియరీగా సెలక్షన్ అయిపోయాక చదువుకోవచ్చు. Alkire Foster method. At the core of the MPI, multi-poverty index, is the Alkire Foster method. అదంటే ఏంటో కూడా చెప్పాను. వాడు అది ఏం మెథడ్ అని అడుగుతాడు. అదేదో గొప్పగా మీరు చదవనట్టు, అదొక్కటే మిస్ చేసుకున్నట్టు, ఎగ్జామ్లో దాన్ని ఒక్కదాన్ని మనము వర్కౌట్ చేయాలి అన్నట్టు. సో ఇది రిపోర్టు. థియరీగా మీరు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ ఉండొచ్చండి. అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇచ్చారు. రాజస్థాను, సిక్కిము, తెలంగాణ, ఆంధ్ర ఇట్లా ఇవ్వటం జరిగింది. సరే, ఇప్పుడు మనం ఈ రిపోర్ట్ అంతా థియరీగా స్టడీ చేయాల్సిన పని ఏమీ లేదు. డైరెక్ట్ పాయింట్కి వద్దాం. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి, ఇది పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ బిలో పావర్టీ లైన్. దీని పావర్టీ లైన్ మీద బేసిక్ క్లాస్ ఉన్నాయి, అవి చదివిన తర్వాత ఇది దీంట్లో కానీ రావచ్చు. టెండూల్కర్ కమిటీ, రంగరాజన్, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి నీట్గా స్టడీ చేసుకుంటాం. ఇది అక్కర్లేదు ఇక మనకు. టెండూల్కర్ కమిటీ పక్కన పడి, రూరల్ అర్బన్ పావర్టీ లైన్, దీంతో కూడా పని లేదు మనకు, అయిపోయింది. ఇక్కడికి రా. హెడ్ కౌంట్ రేషియో. హెడ్ కౌంట్ రేషియో. భారతదేశ జనాభా 120 కోట్లు. అందులో 60 కోట్ల మందికి నేను చెప్పిన 30 రూపాయలు అది లేదు. సో ఎంతమంది బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారో, ఎంతమంది బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారో మొత్తం జనాభాలో తెలియజేసేదాన్ని హెడ్ కౌంట్ రేషియో అంటాము. సో ఈ 60 కోట్ల మందికి 32 రూపాయల కన్నా తక్కువ సంపాదించుకుంటున్నారని అర్థము. క్లియర్? ఇంతవరకు ఇంటెన్సిటీ, తీవ్రత ఏ విధంగా ఉంది. వీడు ఓకే కొద్దిగా పర్వాలే, వీడి పాపం అది కూడా లేదు. వీడితో పోలిస్తే వీడు ఇంకా ఇంకా తీవ్రంగా పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. నేను ఏదైతే 3 డైమెన్షన్స్ చెప్పానో ఆ 3 డైమెన్షన్లో వీడు ఇంకా ఇంకా చాలా తీవ్రంగా ఉన్నాడు వీటితో పోలిస్తే. అది తీవ్రత, ఇంటెన్సిటీ అన్నది తీవ్రతని తెలియజేస్తుంది. సరే, పక్కన పెడితే హెడ్ కౌంట్ రేషియో ప్రకారం భారతదేశంలో నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారము పేదరికం ఎంత శాతం ఉన్నది? ఏ 21%, బి 25%, సి 30%, డి 19%. ఇంతే, సింపుల్గా ఉంటుంది బిట్టు. తెలిస్తే ఆన్సర్ కరెక్ట్గా టచ్ చేస్తాం, లేకపోతే అటు ఇటు దిక్కులు చూసి పోగొట్టుకుంటాం. ఆన్సర్ ఏమవుతుంది? బి అని క్లిక్ చేయాలి. నువ్వు టెండూల్కర్ కమిటీ చదివావు, రంగరాజన్ కమిటీ చదివావు, ఈ రిపోర్ట్ చదవకపోతే ఇది ఆన్సర్ అన్న విషయము మనకు తెలవదు. క్లియర్? సో ఇది ఎంత ఉన్నది? 25.01. నేను దీనికి తర్వాత మెటీరియల్ కూడా పంపుతాను, నువ్వు కంగారు ఏం లేదు. అయినా కానీ స్టడీ చేస్తూ నేను చెప్తున్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా రాయి. సో మల్టీ పావర్టీ ఇండెక్స్ భారతదేశానికి సంబంధించి
ఏ 0.118, బి 0.018, సి 0.008, డి 0.136. భారతదేశానికి సంబంధించి నీతి ఆయోగ్ నివేదిక ప్రకారము మల్టీ పావర్టీ ఇండెక్స్ ఏబిసిడి. ఆన్సర్ తెలిస్తే ఆన్సర్, లేకపోతే లేదు. ఇక్కడ అంతే, ఒకటే పాయింట్. ఏబిసిడి లెక్క పెడుతున్నప్పుడు ఫ్యాక్ట్ మీద అడుగుతున్నప్పుడు తెలుసా తెలవదా? సో తెలవకపోతే తెలుసుకోవటానికి ఇది పద్ధతి. ఆన్సర్ ఏంటి? ఇది. ఎక్కువ ప్రశ్న దేని మీద వస్తుంది? దీని మీదే వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, హెడ్ కౌంట్ రేషియో ప్రకారము గ్రామీణ పేదరికం ఎంత శాతం ఉన్నది? 32.7% ఉన్నది. పట్టణ పేదరికము 8.8% ఉన్నది. గ్రామీణ పేదరికము 32%, హెడ్ కౌంట్ రేషియో ప్రకారము. పట్టణ పేదరికము ఇది తీవ్రత అక్కర్లే, H/Aనే మల్టీ పావర్టీ ఇండెక్స్, HA. తీవ్రత అక్కర్లే, 37 ఇది. నువ్వు అలా తీవ్రత కూడా నేను గుర్తుపెట్టుకోవాలి, నేను ఏం చదివినా కానీ ఇంత వివరంగా అన్నీ చదవాల్సిందే అని రూల్ పెట్టుకున్నావు అనుకో, ఇలాంటి తీవ్రతలు అన్నది ఇదిగో వరుసగా వస్తున్నాయి. దీని వరకే కాదు, దీనిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 12 రకాల ఇండికేటర్స్, గ్లోబల్లో 10 ఇండికేటర్స్, దేశానికి సంబంధించి 12 రకాల ఇండికేటర్స్ ఉన్నాయి. లెక్కేసుకో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. భారతదేశానికి సంబంధించి 12 ఇండికేటర్స్ తీసుకున్నాడు. కొత్తగా ఏం తీసుకున్నాడండి? ఇంటర్నేషనల్లో లేది దేశంలో ఏంటంటే బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఒకటి బ్యాంక్ అకౌంట్, రెండోది హెల్త్లో యాంటీనేటల్ కేర్. ఈ డెలివరీ అయిపోయిన తర్వాత ఎలాంటి రక్షణ తీసుకుంటున్నాము దానికి సంబంధించిన యాంటీనేటల్ కేర్ అన్నది అక్కడ. హెల్త్ దాంట్లో ఒక ఇండికేటర్ యాడ్ చేసాము, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఒక ఇండికేటర్ యాడ్ చేసాము, ప్లస్ 10, టోటల్ 12 ఇండికేటర్స్. డైమెన్షన్స్ 3A, 1 2 3. గ్లోబల్లో కూడా 3A ఉన్నాయి. ఏదది తీసేసామా? ఉన్నది కదా. గ్లోబల్లో కూడా 3A, హెల్త్, ఎడ్యుకేషన్, లివింగ్ స్టాండర్డ్ 1 2 3. ఇక్కడ కూడా అంతే, 1 2 3. ఇక్కడ ఇండికేటర్స్ 12 తీసుకున్నాము, అక్కడ 10 మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి ఎడిషన్ అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం ఫ్రేమ్ చేస్తున్నా, ఇక్కడ ఎన్ని ఇండికేటర్స్? 12 ఇండికేటర్స్. అయిపోయింది. భారతదేశంలో పేదరికం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది, తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? అట్లా ఒక ప్రశ్న రూపొందుతుంది. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికంగా ఉన్నది ఏది, తక్కువగా ఉన్నది ఏది? అత్యధికంగా ఉన్నది దాద్రా నగర్ హవేలీలో ఉన్నదండి, యూటీస్లో 27.36. దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, దాని తర్వాత డామన్ అండ్ డయ్యూ, తర్వాత చండీగఢ్, ఢిల్లీ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్. యూటీల ప్రకారం అతి తక్కువ పుదుచ్చేరిలో ఉంది. రాష్ట్రాల వారీగా ఎక్కువ బీహార్ తర్వాత జార్ఖండ్. ఇగో సింపుల్ గుర్తుపెట్టుకో, ఎక్కువ బీహార్, జార్ఖండ్, తర్వాత యూపీ. మంచి ప్రాస్పరస్, అతి తక్కువ పేదరికం గల రాష్ట్రాలు కేరళ, గోవా, సిక్కిం, తమిళనాడు, పంజాబ్. బెటర్గా ఉన్న యూటీస్ పుదుచ్చేరి బాగుంది, దాని తర్వాత లక్షద్వీప్. ఇది ర్యాంకింగ్ ఆన్ ది బేస్ ఆఫ్ 12 ఇండికేటర్స్, 3 పారామీటర్స్. డేటా సెట్ ఫర్ NFHS 2015-16. అది కూడా అడుగుతాడు. ABCDలో 2014 15, 2015 16, 2016 17, 2019 20. ఈ కింది వాటిలో దేన్ని ఆధారం చేసుకొని నివేదిక రూపొందించిందని. ఇలాగే ఉంటుంది. ఆ టైంలో తెలిస్తేనే ఆన్సర్ అన్నట్టుగా ఉంటాయి. అందుకే మనం ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే ప్రిపరేషన్ చేయాలి. ఆన్సర్ 15 16 టిక్ కొట్టేసి రావటమే. క్లియర్. సో స్టేట్స్ గురించి నీకు క్లియర్గా చెప్పాను, గుర్తుపెట్టుకో. ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్లో వచ్చింది డేటా ఇదే. మంచి బాగా వెనకబడ్డవి పేదరికంలో
బాగున్నవి కేంద్రపాలిత ప్రాంతాలు. డేటా కావాలంటే నువ్వు నీతి ఆయోగ్ నుంచి డైరెక్ట్గా తీసుకోవచ్చు. నీకు ఎంత డేటా కావాలంటే అన్ని పేజీలు నింపుకోవచ్చు. ఇక్కడ అదే బీహారు, జార్ఖండ్, యూపీ, మధ్యప్రదేశ్, మేఘాలయ, అస్సాం, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఒడిషా, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఇట్లా అన్ని స్టేట్స్ని ఇవ్వటం జరిగింది. హెడ్ కౌంట్ రేషియో, గ్రామీణ పట్టణ పేదరికము, 3 పారామీటర్స్, 12 ఇండికేటర్స్. ఆంధ్రప్రదేశ్ని పరిశీలన చేస్తే 12.31% పేదరికం ఉన్నది. 12.31% పేదరికం ఉన్నది. గ్రామీణ పేదరికము 15% ఉన్నది. పట్టణ పేదరికము 4.91% ఉన్నది. తెలంగాణ 13.74% ఉన్నది. గ్రామీణ పేదరికము 20, పట్టణ పేదరికము 5% ఉన్నది. తెలంగాణ 13.74, ఆంధ్ర 12.31. ఇది 2015-16కి సంబంధించింది. ఇప్పుడు లెక్క కాదు, ఆ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకి కొత్త డేటా వస్తుంది, ఫాలో అవ్వాలని నా ఇంటెన్షను. మీ లెక్క కూడా అదే విధంగా ఉండాలి. సో ఫస్ట్ క్వశ్చన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రాష్ట్రాల మీద ఫోకస్ చేస్తే ఏపీలో నీతి ఆయోగ్ నివేదిక ప్రకారము ఆంధ్రప్రదేశ్లో హెడ్ కౌంట్ రేషియోలో పేదరికం ఎంత శాతం ఉన్నది? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పేదరికం ఎంత? దీని తర్వాత టీఎస్కి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్, పట్టణ పేదరికం ఎంత? ఏబిసిడి. లేదా గ్రామీణ పట్టణ పేదరికాలు ఏ అని 12%, 15%, బి 15%, 4%, అట్లా కూడా ఇవ్వచ్చు. గ్రామీణ పట్టణ రెండు కలిపి కూడా. థర్డ్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో జిల్లాల్లో ఏ జిల్లా అత్యధిక పేదరికాన్ని కలిగి ఉంది? మల్టీ డైమెన్షనల్ పావర్టీ. ఫస్ట్ కర్నూలు 20.69, విజయనగరం, ప్రకాశం, విఎస్పి, శ్రీకాకుళం, అనంత, నెల్లూరు, చిత్తూరు, కడప, వెస్ట్, కృష్ణా, ఈస్ట్, గుంటూరు. ఇది లెక్క. అతి తక్కువ పేదరికం ఎంపీఐ కలిగిన జిల్లా గుంటూరు. క్లియర్. అత్యధిక కర్నూలు తర్వాత విజయనగరం. అరేంజ్ ద ఆర్డర్, మూడింటిని ఫస్ట్ 3 కర్నూలు, విజయనగరం, ప్రకాశం. బాటం గుంటూరు, ఈస్ట్, కృష్ణా. క్లియర్. నంబర్స్ అడగడు, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకో, 20% అని. ఇది ఫోర్త్ క్వశ్చన్, దాని మీద వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇంకొంచెము లోపలికి వెళ్తే గ్రామీణ పేదరికము జిల్లాల వారీగా ఇక్కడ ఇచ్చాడు, పట్టణ పేదరికము జిల్లాల వారీగా ఇవ్వటం జరిగింది. ఏ జిల్లాలో గ్రామీణ పేదరికము అధికంగా ఉన్నది అన్నప్పుడు ఇట్లా మనం దీన్ని తీసుకుంటే ఇక్కడ నీకు కనిపిస్తుంది. రూరల్ పావర్టీ హెడ్ కౌంట్ రేషియోలో 25.6. లేదండి, అంత దూరం వెళ్ళడు, ఇంత లోపలికి తవ్వుకుంటూ వాడికి. మ్యాక్సిమం స్టేటు, రూరల్, మొత్తం యావరేజ్ అర్బను అండ్ డిస్టిక్ అది చూడండి. తర్వాత సందర్భం వచ్చినప్పుడు చూద్దాం. తెలంగాణకి సంబంధించి 13.74% తెలంగాణలో పేదరికం ఉంది. రూరల్ 20%, అర్బన్ 5% ఉన్నది. జిల్లాల వారీగా అత్యధిక పేదరికం గల జిల్లా ఆదిలాబాద్, ఎంబీఎన్, మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్. తక్కువ అంటే ఇక హైదరాబాదు, దాని తర్వాత ఇక రంగారెడ్డి, దాని తర్వాత కరీంనగర్. అత్యధికంగా పేదరికం ఇక టాప్లో ఉంటుంది కాబట్టి ఆదిలాబాదు, మహబూబ్ నగర్, నల్గొండ అని గుర్తుపెట్టుకోండి. డేటా అన్నది ఇంతవరకు సరిపోతుంది. లోపలికి వెళ్ళి దీన్ని ఫిల్టర్ చేసుకొని అంత అక్కర్లేదు. ఫస్ట్ ఇంతవరకు గుర్తున్న తర్వాత ఇంకా దీని మీద ఇంటెన్సిటీ పరంగా ఏది ఉన్నది, మల్టీ పావర్టీ ఇండెక్స్ పరంగా ఏది ఉన్నది, అవన్నీ కూడా ఈ పాయింట్స్ వైజ్ క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు. సో ఇదండి మనము పావర్టీ గురించి
మనం మీకు అందజేస్తున్నది. సో ఎకానమీని ఒక క్రమ పద్ధతిలో చదువుతూ రండి. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయము పేదరికము, నిరుద్యోగిత. పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. పావర్టీ గురించి ఇప్పుడు ఇచ్చాను, మళ్ళీ ఇంకేమైనా డేటా వస్తే దాన్ని చూస్తాం. అన్ఎంప్లాయ్మెంట్ క్యాలిక్యులేషన్ చేసే ఒక విధానాన్ని నేను మీకు క్లాస్ ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇంకొక విధానాన్ని కూడా కేంద్రం రూపొందించింది. సో ఆ విధానాన్ని కూడా నేను మీకు అందజేస్తాను. దాని మీద కూడా క్లాస్ ఇవ్వటం జరుగుతుంది. సో అప్పుడు పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ మీద పూర్తి క్లాసు మనము ఆ సిలబస్ని అకార్డింగ్ టు సిలబస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళము అవుతాము. సో మన నెక్స్ట్ క్లాస్ అనేది దాన్ని చూద్దాం దాన్ని. సో ఈరోజు ఈ క్లాస్ని మనం ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా నేను అందజేస్తున్నాను. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి, మంచిగా వర్క్ చేసుకోండి, చక్కగా సెట్ అయిపోండి. గుడ్ లక్.